రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఈ మహాపురుషుని వేద విజ్ఞానం మనకు పరమాశ్చర్యం కొలుపుతుంది. చంద్రుడు ఒకసారి క్రాంతి వృత్తాన్ని చుట్టి రావడానికి 29 రోజుల 12 గంటల 44 నిమిషముల 2.87 సెకండ్లు పడుతుందని భారతీయ ఖగోళ విజ్ఞాన వ్యాప్తులకు తెలుసునని ఈయన గారు నిరూపించారు. భూమి ఒకసారి సూర్యుడిని చుట్టి రావడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 49.7 సెకండ్లు పడుతుందని, ఈ లెక్కను సౌర సంవత్సరం అంటారని, చంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి తేడా 10 రోజుల 21 గంటల చిల్లరని వేదరుక్కుల ఆధారంగా ఆయన వివరించారు. ఇటీవల పాశ్చాత్యులు కనిపెట్టగలిగిన వెలుగు వేగం నన్నయ్య భట్టారకుడికి 9 శతాబ్దాలకు ముందే మన వాళ్లకు తెలుసునని రుజువు చేసి చూపాడాయన. ఋగ్వేదం ప్రథమ మండలమందు గల 50వ సూక్తము సౌర సూక్తము ద్రష్ట ప్రస్కండ మహర్షి విశ్వంలో వెలుగుకు గల వేగం మరి దేనికి లేదని తెలిపి ఉన్నాడు. అంతేకాదు, ఋగ్వేదానికి భాష్యం రాసిన సాయణ మాధవాచార్యుల వారు కూడా వెలుగు వేగాన్ని సరిగ్గా లెక్క కట్టారు అని వ్యాఖ్యానించి రుజువులు చూపాడాయన. క్లోరోఫిల్ అంటే ఆకులలోని హరిత పదార్థం ఫోటోసింథసిస్ ప్రక్రియను ఋగ్వేదం 8వ మండలం 91వ సూక్తం 14వ మంత్రం చక్కగా వివరిస్తుందని ఆ మంత్రం ఉదహరించి వ్యాఖ్యానించి చూపాడాయన. హైడ్రోజన్ ఆక్సిజన్ల గురించి వేద ఋషులకు చక్కగా తెలుసునని, వాటి సంయోజనం వల్లనే నీరు ఆవిర్భవిస్తుందని సూచించే మంత్రాలను చూపి వ్యాఖ్యానించాడు ఆయన. పాశ్చాత్యుల దృష్టిలో ఏ గ్రంథంలోనైనా దైవ ప్రసక్తి వస్తే అది మత గ్రంథం అవుతుంది కానీ విజ్ఞాన శాస్త్ర గ్రంథం కాదు అనే ధోరణి ఉంది. ఇది చాలా విపరీత ధోరణి, తప్పుడు అవగాహన అని ఆయన నొక్కి వక్కాణించాడు. జనసామాన్యానికి విజ్ఞాన విషయాలు బోధించడంలో పాశ్చాత్యుల కన్నా భారతీయులే ముందున్నారని సప్రమాణంగా రుజువు చేసి చూపించాడాయన. అనుభవసిద్ధమైన ఎరుక విజ్ఞానం అవుతుంది, అనుభవసిద్ధం కానిది జ్ఞానం అవుతుంది అని జ్ఞాన విజ్ఞాన భేదాన్ని ఆయన చక్కగా వ్యాఖ్యానించారు. ఆయన వియన్ మండలంలోని నక్షత్రాలను అరచేతిలోని రేఖల కన్నా స్పష్టంగా పరిశీలించాడు. దుర్బిణీ యంత్ర సహాయం లేకుండా సామాన్య నేత్రాలకు 8000 చుక్కలు కనబడతాయి అని ఆయన చెప్పాడు. ఆ మహాపురుషుడే ఖగోళ శాస్త్రాన్ని గురించి చిరకాలం పరిశోధనలు చేసి కనుగొన్న వాటిని వేదాల్లోనూ, తైత్తిరీయ సంహితలోనూ, పురాణాలలోనూ, మహాభారతంలోనూ నర్మగర్భంగా ఉన్న అంశాలతో సమన్వయం చేసి అత్యద్భుతమైన విషయాలను ఆవిష్కరింపజేస్తూ జ్యోతిర్వేదం పేరుతో తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రచించి ప్రచురించి లోకానికి అందించిన శ్రీ 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 గొబ్బూరు వెంకటానంద రాఘవరావు గారు. శ్రీ రాఘవరావు గారు విజయనగరం జిల్లా పార్వతీపురంలో 1892వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీని జన్మించారు. విశాఖ జిల్లా యలమంచిలో స్థిరపడ్డారు. ఈయన జీవితమంతా ఖగోళ శాస్త్ర పరిశోధనలోనే గడిపారు. శతాబ్దాల నాటి ప్రాచీనలను అందించిన శాస్త్ర విజ్ఞానంతో ఎన్నెన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. ఖగోళంలోని అంశాలను పౌరాణిక పాత్రలతో ముడిపెట్టి చెప్పిన ప్రాచీన శాస్త్రవేత్తలను, కవులను తన పరిశోధనలకు ఆదర్శంగా ఎంచుకున్నారు. శ్రీ రాఘవరావు గారు ఆంధ్ర వచన రచనా పరిణామము, నన్నయ్య భట్టు విజ్ఞాన నిరతి, నక్షత్రములు, చుక్కల శుద్ధి, జ్యోతిర్వేదము మొదలైన గ్రంథాలను రచించారు. స్క్రిప్చర్స్ ఆఫ్ ది హెవెన్స్ అనే ఆంగ్ల గ్రంథాన్ని కూడా రచించారు. దీనిని జ్యోతిర్వేదము గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు. ఆంధ్రదేశంలో జన్మించిన మహాపురుషులలో, వేదవేత్తలలో, విజ్ఞాన కనులలో కోట వెంకటాచలం, వేలూరు శివరామశాస్త్రి, గొబ్బూరు వెంకటానంద రాఘవరావు గారు అగ్రగణ్యులు. వీరిని మించిన విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏరి అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ మహానుభావులను ప్రశంసించారు. శ్రీ గొబ్బూరి వారు 1958వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆ మహానుభావుని స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.